జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పెద్దవాగు పరివాహక ప్రాంతమైనటువంటి సంగెం తోవలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ఇళ్లు నేలమట్టమై పలువురు నిరాశ్రయాలు కాగా వారిని చూసి చలించిపోయిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు వారికి తన సొంత ఖర్చుతో బియ్యం పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీవ్రమైన వరదల వల్ల నష్టపోయిన నిరాశ్రయులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఖర్చుతో సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయంగా 10,000 రూపాయలను సహాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏది రోడ్లు వంతెనలు అంటున్నారు. ఇంజనీర్లు ఒక కాడ ముగ్గు వస్తే కాంట్రాక్టర్ ఒక కాడ కడతా ఉన్నాడు. ఆ కట్టలు తెగిపోతా ఉన్నాయి. కిందికెళ్ళి 100 ఎకరాల నష్టపోతూ ఉన్నారు రైతులు. మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ లేదు. పోయినసారి ఇట్లా జరిగింది, మళ్ళీ ఈసారి కూడా అదే జరుగుతూ ఉన్నది. పోయినసారి నష్టపోయిన దానికి ఈ మధ్యలో కొన్ని మండలాల్లో 60 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు ఇస్తూ మరి ఆ మరమ్మతు చేసినాక నెల రోజుల వర్షాలకే మళ్ళీ నీలమట్టమైంది. ఆ పనులన్నీ నీళ్ళ పాలైపోయినాయి. నాణ్యత లేని పనులు చేస్తూ ఉన్నారు ఈ కాంట్రాక్టర్లు. మరి ఎవరికి ఎంత వాటా పోతుంది? కాంట్రాక్టర్లకు ఇక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఎంత వాటాలు పోతున్నాయో మీరు అందరు గమనించాలి. ఎందుకంటే నాణ్యత పెద్ద పెద్ద ఏరియాలలో మన కలవట్లు కడితే, పెద్ద ఏరియాలో కలవట్లు కడితే డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పి చిన్న జాగలు ఏదైతున్నాయో బండలున్న కాడ తీసుకొని వీళ్ళు కలవట్టు కడితే ఇలా వర్షాలకు ఆ కలవట్లన్నీ కూలిపోయి ఆయన రైతులు చాలా నష్టపోతా ఉన్నారు. ఇండ్లు ఎక్కడ పోయినాయమ్మా? ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంత పెద్ద ఇవాళ పట్టణాలు, కొరుట్ల పట్టణం మున్సిపాలిటీ, మెట్పల్లి పట్టణాలు ఇంత పెద్ద మున్సిపాలిటీలో మీరు డబల్ బెడ్రూమ్ 80 ఇండ్లు ఇస్తారా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రత్నాకర్ రావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా కొరుట్ల పట్టణానికి ఒక 4,000 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరగని పనులు కొరుట్ల పట్టణంలో పేదవాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏంటంటే 80 కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అసలైన వాళ్ళకి ఎవరికి దొరకకుండా ఎవరికో కొంతమందికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. దయచేసి కొరుట్ల ప్రజలను ఆలోచించండి. ఈసారి 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేసినారు. ఇవాళ ఈ పరిస్థితి ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిపియండి. పోయిన ఇందిరమ్మ రాజ్యం ఎట్లుండనో అలాంటి రాజ్యం ఈ కొరుట్ల నియోజకవర్గంలో వస్తుంది. తెలంగాణలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు అందరికీ గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అండగా ఉండేనో కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అలాంటి రోజులు మీకు వస్తాయని చెప్తూ ఇగో ఇంతుంటే ఈ వర్షంలో కూడా నేను వీడికి వచ్చి మా వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి కూడా ఓ 10 కిలోల బియ్యం కాంగ్రెస్ పార్టీ పక్షాన వీడికి వచ్చి ఎవరెవరికైతే మొన్న ఇబ్బంది పడి మేము ఇక్కడ 20 కుటుంబాలు మొత్తం ఇండ్లు మునిగిపోతే మేము తీసుకెళ్ళి మా కౌన్సిలర్ నయీం గారి, గంగాధర్ గారి ఆధ్వర్యంలో వాడికి తీసుకెళ్ళి ఒక స్కూల్లో పెట్టి మరి వాళ్ళకి 2 పూటల భోజనం పెట్టినాం. ఇవాళ ఎవరు రాలే, అధికార పార్టీ వాళ్ళు, అధికారులు ఎవరు రాలే. మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయిను? ఈ వారం రోజుల నుంచి ఎక్కడ కూడా నియోజకవర్గంలో కనిపిస్తలేరు. మరి ప్రజలు అడుగుతూ ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికన్నా ప్రజల దగ్గరికి రాండి, డబ్బులు తీసుకొచ్చి క్యాష్ రూపంగా పంపండి. మీరు ఈ పైసలు ఆ పైసలు కాదు, క్యాష్ ఇవ్వండి. మీరు ఎంత డబ్బు ఇస్తారో పేద ప్రజలకి ఇవ్వండి, వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారు అని చెప్తూ కనీసం ఇక్కడ ఎవరైతే ఆర్డీఓ గారు ఉన్నారో ఆర్డీఓ గారు వచ్చి ఇంటింటికి వెళ్ళి ఎవరెవరికి ఇంటికి ఎంత నష్టం జరిగిందో లెక్కలు తీసుకొని ఆ లెక్కల ప్రకారంగా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతాను.